నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేడు లక్ష్మి. అంతర్జాతీయ ఆర్థిక వేదికపై అగ్ర దేశాలతో భారత్ పోటీ పడుతోంది. ఓవైపు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా దూసుకువెళుతుంటే, మరోవైపు చైనా మాత్రం తన అక్కసును వెళ్లగక్కింది. భారత్ ఆర్థికంగా 20 ఏళ్ల పాటు వెనుకబడి ఉందని సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి డ్రాగన్ కంట్రీ చెప్పినట్లుగా భారత్ ఆర్థిక వ్యవస్థ వెనకబడిందా? చైనా వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఉంది. అయితే ఈ అభివృద్ధికి ఊతమిచ్చేది మాత్రం ముడి చమురనే చెప్పాలి. కానీ ఇటీవల పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ సెగలు ప్రపంచ దేశాలతో పాటు భారత్ ను కూడా తాకాయి. దీంతో దేశంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడే పరిస్థితులు వచ్చాయి. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 85% దిగుమతి చేసుకుంటోంది. అందులో సుమారు 60% నుంచి 65% వరకు చమురు హర్ముజ్ జలసంధి ద్వారా మనకు చేరుతుంది. కానీ ఈ వాణిజ్య మార్గాన్ని ఇరాన్ మూసివేసిన నేపథ్యంలో భారత్ లో పెట్రోల్, డీజిల్ సంక్షోభం తలెత్తింది. ఈ క్రమంలోనే ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. కేవలం వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పెరగడం గమనార్హం. అంతేకాదు గ్యాస్ డెలివరీ సిలిండర్ బుకింగ్ రూల్స్ లోనూ మార్పులు వచ్చాయి. ఇదిలా ఉండగా ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. విదేశీ మారక ద్రవ్యం నిలువలను కాపాడుకోవడానికి ఇంధనాన్ని ఆదా చేయాలని కోరారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలన్న మోదీ ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయొద్దని చెప్పారు. అలాగే ఏడాది పాటు విదేశీ ప్రయాణాలు మానుకోవాలని చెప్పారు. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని సూచించారు. ఇదిలా ఉంచితే ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 6వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అగ్రరాజ్యం అమెరికా ఉండగా, రెండో స్థానంలో చైనా ఉంది. మూడో స్థానంలో జర్మనీ, 4వ స్థానంలో జపాన్, అలాగే 5వ స్థానంలో బ్రిటన్ ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల చైనాకు చెందిన ఓ ఉన్నతాధికారి భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సెంటర్ ఆఫ్ చైనా అండ్ గ్లోబలైజేషన్ వైస్ ప్రెసిడెంట్ విక్టర్ జైగావో భారత్ చైనా సంబంధాలపై మాట్లాడారు. ఈ క్రమంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా కంటే భారత్ ఆర్థికంగా 20 ఏళ్లు వెనకబడి ఉందని జీగైగావో అన్నారు. 1978లో చైనా, భారత్ ఆర్థిక వ్యవస్థలు దాదాపు ఒకే స్థాయిలో ఉండేవనే విషయాన్ని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అన్నారు. ఆర్థిక అభివృద్ధి, సైన్స్, సాంకేతిక రంగాల్లో కనీసం 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వెనకబడి ఉందని పేర్కొన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ సుమారు $18 ట్రిలియన్ మార్కును దాటి దూసుకుపోతుంటే, భారత్ ఇప్పుడిప్పుడే $4 ట్రిలియన్ వైపు అడుగులు వేస్తోంది. చైనా 2000వ దశకం ప్రారంభంలో, అంటే దాదాపు 20 నుంచి 25 ఏళ్ల క్రితం ఏ ఆర్థిక స్థితిలో ఉందో భారత్ ఇప్పుడు ఆ ఆర్థిక స్థితిలోనే ఉందంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు చైనా తన సైనిక యుద్ధాలను సొంతంగా తయారు చేసుకునే పారిశ్రామిక, సాంకేతిక సామర్థ్యాన్ని కలిగి ఉందని తెలిపారు. భారత్ ఎప్పటికీ సొంతంగా తమ ఆయుధాలను తయారు చేసుకోలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంతటితో ఆగకుండా చైనా, భారత్ మధ్య ఉన్న మేక్ హెవాన్ లైన్ చట్ట విరుద్ధమని సెంటర్ ఆఫ్ చైనా అండ్ గ్లోబలైజేషన్ వైస్ ప్రెసిడెంట్ విక్టర్ జీ గైగావో స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సరిహద్దు వివాదం కారణంగా చైనాతో భారత్ ఆర్థిక సంబంధాలను దూరం చేసుకుంటే అది భారత్కే నష్టమని చెప్పారు. మొత్తంగా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు వెనకబడిపోతుందంటూ చైనా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. కానీ రాబోయే 2 దశాబ్దాలు భారత శకమేనని అంతర్జాతీయ ద్రవ్య నిధి, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు స్పష్టం చేశాయి. చైనా ఎన్ని విమర్శలు చేసినప్పటికీ ప్రపంచ పెట్టుబడిదారులకు భారత్ మాత్రమే అత్యంత సురక్షితమైన, వేగవంతమైన గమ్యస్థానంగా కనిపిస్తోంది.